రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాలతోటి ప్రజలకు అవేర్నెస్ కల్పించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ స్కీమ్స్ అన్నిటి ద్వారా పాటల ద్వారా ప్రజలకు చెప్పడం కోసమే ఈ తెలంగాణ సాంస్కృతిక సారథి టీం ఈరోజు రావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వర్షాల ప్రభావం ఎక్కువ ఉన్నది. ఇలాంటి సందర్భంలో ప్రజలు కొంత నిర్లక్ష్యం వహించి ఈ చెత్త చెదారాన్ని కూడా ఇంట్లో ఊడ్చినటువంటి చెత్త చెదారాన్ని తీసుకొచ్చి మురికి కాలువలో వేయడం వల్ల కాలువలలో నిల్వ ఉన్న నీటి ద్వారా అనేక రోగాలు చేరి విష జ్వరాలు వచ్చేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయాన్నిపైన జనాలకు ఈ చెత్త చెదారాన్ని డంపింగ్ యార్డ్లలో వేయాలి. మరి తడి చెత్త పొడి చెత్త లాంటి బాక్సులు కూడా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు. వాటిని యూజ్ చేసి మరి చెత్త చెదారం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఎంతో కొంత రోగాల బారి నుండి మనం తప్పుకుంటామనే ఆలోచన ద్వారా పాటల ద్వారా వీళ్ళకందరికీ కూడా తెలియడం కోసమే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే ఒక చక్కనైనటువంటి పాట శాలిని నోట పాడరా. నీ నిర్లక్ష్యం నీ అలసత్వం పరిసరాల పరిశుభ్రత లోపం, నీ నిర్లక్ష్యం నీ అలసత్వం పరిసరాల పరిశుభ్రత లోపం, నీ నిర్లక్ష్యం నీ అలసత్వం పరిసరాల పరిశుభ్రత లోపం. గోలెం పక్కన బురదలకుంటా వెంటబడి దోమల వేట, నీ నిర్లక్ష్యం నీ అలసత్వం పరిసరాల పరిశుభ్రత లోపం, నీ నిర్లక్ష్యం నీ అలసత్వం పరిసరాల పరిశుభ్రత లోపం.